అవునవును. సినిమా చాలా బాగుంది. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఫైట్ సీన్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ అండ్ ఎమోషనల్ సీన్స్ కానీ అందరూ అట్రాక్ట్ అవుతారు. అందరూ వాచ్ చేయండి. గన్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? నేను నైట్ మొత్తం కూర్చొని ప్రిపేర్ చేశాను. నా కష్టజీతం ఇది. చాలా ఎంజాయ్ చేస్తారు. ఫైట్ సీన్స్ కానీ అన్నీ కానీ బాగుంటాయి. మీరు ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి అందరూ వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వి లవ్ యూ సమంత. మీకు బాగా షాకింగ్ అనిపించిన షాట్ సమంత నుంచి? సర్ప్రైజింగ్ అంటే ఆవిడ డ్రామా, వాళ్ళ ఫ్రెండ్స్తో చేసే డ్రామాకి ఆల్ కనెక్టెడ్. అందరూ మీరు చూడాలి కానీ థియేటర్ మొత్తం పేపర్స్ తోటి, అరుపులతోటి, నవ్వులతోటి ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. సీన్స్ ప్రతి ఒక్క సీన్స్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ సర్ప్రైజింగ్గా అంటే ఒక్కొక్కసారి మీకు వాట్ అనిపిస్తుంది, అలా చూస్తారనమాట. ఒక్కొక్క సీన్ అంత బాగున్నాయి. ఒక్కొక్క సీన్ యా ఎవ్రీ ఉమెన్ విల్ కనెక్ట్ అనమాట. సో మీరు వాచ్ చేయండి. చాలా బాగున్నాయి. ఒక్కొక్క సీన్ మీరు చూస్తుంటే మీకే అనిపిస్తుంది, అయ్యో మేమెందుకు చేయలేము అందులో ఫైట్ అని చెప్పేసి. సో మీరు సమంత కోసమే కట్టుకున్నా నేను. సమంతలా రెడీ అయ్యి వెళ్దాం అనేసి 3 days నుంచి రెడీ అవుతున్నాను నేను, నిజం చెప్పాలంటే ఇంట్లో. తను మా అక్క. హాయ్ చెప్పండి. హాయ్. ఒక నిమిషం గణేట్లో వేసిన. ఓకే. అలా కాదు, ఒక్కొక్కరిని కొడతాను చూడు ప్రేమతో. అబ్బా లేడీ ఒక సింగిల్ హీరో లాగా ఈ మూవీ ఇంత బాగా నడిపించిందంటే సమంత గారు. చాలా బాగుంది నిజంగా. ఇలాంటి మూవీ సమంత గారు చేశారంటే నాకు చాలా చెప్పాలంటే నమ్మాలనిపించట్లేదు. ఆ ఫైట్స్ కానీ, ఆ లుకింగ్ కానీ, సమంత డైలాగ్స్ చెప్పింది. ఒక్కొక్కరిని మామూలుగా కుట్టను అని చెప్పింది. మామూలుగా కాదు, చితక్కొట్టేసింది. సినిమా కాదు, ప్రేమతో కొట్టేసింది. కానీ ఒక లేడీ హీరో లాగా ఈ సినిమా ఇటు పెద్ద మూవీ పోల్చలేను కానీ దాన్ని ఈక్వల్ అని చెప్పగలుగుతాను. మా అత్తగారు పెట్టారు నా కొంగరం, ఇప్పుడే చూశాను మా ఇంటి బంగారం. ఉపేంద్ర అంటారు కాంతా కాంతా, ఫైట్ మామూలుగా లేదు సమంత. కానీ ఇలాంటి సినిమా నిజంగా సమంత గారు ఇంత యాక్టింగ్, ఏమి ఫైట్స్, ఏమి గన్ను పట్టడం, గన్ లోడింగ్ చేయడము, నిజంగా ఒక ఫ్యామిలీ మూవీ. ఒక ఫ్యామిలీ పరంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి మూవీ చూస్తే మాత్రం అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నిజంగా నేను పెద్ద మూవీ ఇష్టం అంత ఎంజాయ్ చేయలేదు, కానీ ఈ సినిమా చూస్తే మాత్రం అయితే చాలా ఎంజాయ్ చేశాను, చాలా నవ్వుకున్నాను. శ్రీముఖి గారు కూడా కామెడీ పర్పస్ కానీ ప్రతి ఒక్కరు ఇందులో వంటలు చేసే క్యారెక్టర్ ఉంటుంది. ఆమె కూడా చాలా అంటే చాలా న్యాయం తెచ్చింది మూవీకి. ఈ మూవీలో జస్ట్ ఫ్యామిలీ పరంగా ఇంత బెస్ట్ మూవీ ఇస్తారని నేను అనుకోలేదు. నిజంగా ఒక రుద్రమదేవి కనిపించింది ఇక్కడ ఈ మూవీలో. అసలు నిజంగా ఫైట్స్, ఆ లోడింగ్, ఆ గన్ను వాడడము, ఒక్కొక్కరిని కొడుతుంటే మైండ్ బ్లోయింగ్. మ్యూజిక్ కానీ, అసలు ఎలివేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. నాకు బెస్ట్ మూవీ అని చెప్తాను. ఈ సినిమా ఎవరన్నా బాగలేదంటే మాత్రం మన కర్మ. నాకైతే బాగా నచ్చింది. నేనైతే 5కి 5 ఇస్తా. కానీ సమంత గారు లుకింగ్ కానీ, ఆమె ఫైట్స్ కానీ, అబ్బా అసలు ఒక్క సింపుల్గా ఉండి గిత్త భయం లేకుండా ఫైట్స్ చేసింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అయితే ఒక సైకో విలన్ లాగా చూపించారు. ఆ విలన్ మాత్రం అయితే చాలా బాగుండు. అతను ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. ఈ మూవీలో ఆ విలన్ కూడా చాలా న్యాయం చేసిండు. సమంత హస్బెండ్ యొక్క ఫైట్ సీన్ లేదు, ఒక డాక్టర్ రోల్ ఉంది, సింపుల్ గా ఉంది. ఇందులో మెయిన్ హీరోయిన్ మొత్తం సమంతనే. మొత్తం సినిమా మొత్తం నడిపించింది అంటే మొత్తం సమంతనే. చాలా బాగుంది మూవీ. ప్రతి ఒక్క ఫ్యామిలీ చూసే మూవీ అంటే మా ఇంటి బంగారం. జూన్లో బంగారం అంటే మా ఇంటి బంగారమే. అందరిని ఒకటి చేసేసింది, మంచిగా అందరూ ఒకటయ్యారు. శ్రీముఖి తర్వాత ఆవిడికి ఏ వంటలు చేయని చేత నేను బోల్ వంటలు చేసేస్తాను అనేదా. ఏ వంట చేస్తారు డైలాగే. ఈవిడే వంటలు బాగా చేసింది. సమంత అంటే బాగా నచ్చింది. మా చెడ్డోళ్ళందరూ మంచిగా చేసింది. అత్త కోడళ్ళని అందరినీ సమంత అంటే బాగా నచ్చిందమ్మా. ఈ అడ్రస్ ఇవ్వండి అంటే వాళ్ళ ఇంటికి వెళ్తాను నేను. సమంత ఇంటికి వెళ్తాను, సొంతంగా వెళ్ళాను, సొంతంగా చూశానమ్మా దగ్గరికి వెళ్ళి. ఇక్కడ కాదు లోపల సొంతంగా చూశాను, ముద్ద పెట్టుకున్నానా, నా చేతులు పెట్టుకుందా అన్నీని. అందరినీ కాపాడుతుందమ్మా. మంచి గుణం, మంచిది, మంచి మనిషి.
అందరిని మార్చిందన్నమాట. అందరిని మార్చింది. మంచి మనిషి సమంత. యాక్షన్ ఎలా అనిపించింది? సూపర్ ఉన్నది, బాగా చేశారా? బాగా చేసిర్రా. శ్రీముఖి యాంకర్ బాగుందా యాక్టర్ బాగుందా? యాంకర్గా ఉంది, ఆర్టీకి బాగుంది. శ్రీముఖి అన్ని బాగానే ఉన్నాయి రా. ఒకటి నచ్చింది ఒకటి నచ్చలేదు అన్నది లేదు, అన్ని బాగానే ఉన్నాయి. స్టోరీ అంటే కుటుంబం గురించి ఉంది, ఫైటింగ్ ఉన్నది, అన్నిటికీ సంబంధించి ఉన్నది. ఒకటనే చెప్పరాదు. సూపర్ ఉన్నది, సూపర్ సూపర్. మన ఇంటి బంగారం ఇక. మాకు అలాంటి కోడలు రావాలని కోరుకుంటున్నాం. మా అబ్బాయి కూడా ఉన్నాడు. బాగుందిరా, ఇంకా సూపర్ ఉన్నది. విజయశాంతి కంటే మించిపోయింది. లేదురా, ఇవి బాగా చేసింది. ఇక సాయి పల్లవి అంటే ఏమో కానీ ఈమెయితే సూపర్ చేసింది. బాగా రోజులకు చేసింది కాబట్టి సూపర్ చేసింది. ఒక సీన్ కూడా హైలైట్గా ఉండే. ప్లీజ్ కమ్ టు థియేటర్స్. నాకు ఈ సినిమాకి నేను రేటింగ్ ఇస్తుంది 100/100. యా, నాకు మొత్తం అందరూ కామెడీ పర్సన్స్, మొత్తం కామెడీగా ఉంది అండ్ థ్రిల్లింగ్ ఉంది. సో థియేటర్కి వచ్చి చూడండి. నేను ఇంకా చెప్తే మీకు ఓవర్ అయిపోతుంది, కానీ నిజం చెప్తున్నా, ఫైట్స్ ఎంకరేజ్ చేయకండి, వచ్చి థియేటర్ చూడండి. థ్యాంక్ యూ. బంగారం లాంటి సినిమా నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. మంచి ఉమెన్ ఓరియంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పాలి. మంచి యాక్షన్ డ్రామా, ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి, ఎమోషన్, సెంటిమెంట్, యాక్షన్ సీన్స్లో సమంత గారు మాత్రం ఇరగదీశారు. సమంత గారికి మంచి కంబ్యాక్. అసలు నందిని రెడ్డి గారు ఓ బేబీతో మనం ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాము సినిమాకి, ఈ సినిమాతో అంత థ్రిల్ ఫీల్ అవుతాము. ఓవరాల్గా మాత్రం ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ డిఓపి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎస్పెషల్లీ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాను ఒక రేంజ్లో లేపేసింది. ఎంత థ్రిల్ ఫీల్ అయ్యామో అది ఫుల్ క్రెడిట్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి మాత్రం. అండ్ సమంత గారి యాక్షన్ సీక్వెన్సెస్లో మాత్రం మేము కళ్ళు తిప్పుకోలేకపోయాము. మంచి కంబ్యాక్ సమంత గారికి, మంచి కంబ్యాక్. ఫ్యామిలీ ఉమెన్ సినిమా ఇది, ఫ్యామిలీ మ్యాన్ లాగా. కాకపోతే ఫ్యామిలీ మ్యాన్ మీద ఇంకా 100 రెట్లు నయం ఉంది. టు బి ఆనెస్ట్, ఫ్యామిలీ మ్యాన్ నథింగ్ చెప్పాలంటే మాత్రం. అంటే సినిమా కొంచెం ఫస్ట్ హాఫ్ స్లోగా తీసుకెళ్ళినా కూడా ఓవరాల్గా ఇన్వాల్వ్ చేస్తారు స్టోరీలో, థ్రిల్ ఫీల్ అవుతాము. నిజంగా సమంత గారి యాక్షన్ సీక్వెన్సెస్ ఎప్పుడు వస్తాయా స్క్రీన్ మీద అని వెయిట్ చేస్తారు జనాలు ఆ ఫస్ట్ హాఫ్ బ్రేక్ తర్వాత. సో అంతా బాగుండింది సినిమా మాత్రం. నందిని రెడ్డి గారు మంచి కంబ్యాక్ అండ్ సమంత గారికి మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఎంత నెగిటివిటీ వచ్చినా సినిమా మీద ఎవరెన్ని చెప్పినా మాత్రం సినిమా బాగుంది. మంచి సినిమా ఆల్వేస్ ముందుకెళ్తుంది, ఇది మాత్రం చెప్పగలుగుతాను అంతే. నందిని రెడ్డి గారి డైరెక్షన్ గురించి మనం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మనం చూసాము. కాకపోతే ఆవిడ సైడ్ నుంచి యాక్షన్ సినిమా అనేది మనం ఫస్ట్ టైం చూస్తున్నాము. బట్ షీ నెయిల్డ్ ఇట్ అండ్ లోపల కూడా కలిసాను, అదే చెప్పాను ఆవిడకి కూడా. ఎక్కడా కూడా పొరపాటులు లేకుండా, ఎక్కడ ఓవర్ యాక్షన్ అనిపించకుండా, యాక్షన్ సీక్వెన్సెస్ ఎస్పెషల్లీ చాలా నీట్గా పద్ధతిగా ప్లాన్ చేసి తీశారు. ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్స్ వెనుక ఆవిడ తీసుకున్న కేర్ అండ్ కన్సర్న్ మనకి సినిమాలో కనిపిస్తుంది క్లియర్గా. యూ కెన్ సీ ఇట్. మొన్న వచ్చిన బ్లాస్ట్ జోన్ ఎలా అయితే ఎంజాయ్ చేసామో, బ్లాస్ట్ జోన్ ఎలా అయితే సోషల్ మీడియా కూడా దానికి హైప్ వచ్చిందో, ఇది కూడా అంతే ఈక్వల్గా అంతే బాగుంది సినిమా. సమంత గారు అంతే ఈక్వల్గా యాక్షన్ సీక్వెన్సెస్లో చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ షీ వర్క్డ్ ఇట్ వెల్ అంతే. రొటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా ఉన్న, స్టోరీ రొటీన్గా ఉంది. మనకు ముందే ప్లాటెడ్ ట్విస్ట్ తెలిసిపోతూ ఉంటుంది ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి, ఎలా అవుతుంది ఏంటి అనేది. బట్ యాక్షన్ ఎపిసోడ్స్ అలా బాగా అనిపించాయి. సమంత గారిని ఇలా చూడడం బాగుంది. అంటే ఇప్పటిదాకా మనకి లేడీ ఓరియంటెడ్ అంటే గుర్తొచ్చే పేర్లు నయనతార, ఇప్పుడున్న జనరేషన్లో అనుష్క, లేదా అప్పుడు విజయశాంతి గారు అంటాం. సమంత గారు కూడా కోవలోకి వస్తారు, నేను కూడా యాక్షన్ చేయొచ్చు అని చూపించారు, అది బాగా అనిపించింది. శ్రీముఖి గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది, శ్రీలక్ష్మి గారు, ఆనంద్ గారు. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరి వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. మెయిన్గా సమంత గారి ఫ్రెండ్కి ఆవిడకి మధ్యన సీక్వెన్సెస్ కామెడీగా వర్కౌట్ అయ్యాయి. ఆవిడ పేరేంటి తెలియదు కానీ ఫస్ట్ సినిమా అనుకుంటే చాలా బాగా చేశారు ఆవిడ. షీ హ్యాస్ ఎ బ్రైట్ ఫ్యూచర్ కామెడీలో, ఆమెకైతే మంచి ఇది వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఒక సాంగ్ తత్సగా సాంగ్ బాగుంది. అంటే ఆన్ స్క్రీన్ చూడడం చాలా బాగా అనిపించింది. అండ్ హస్బెండ్ క్యారెక్టర్ చేసిన అయినా చాలా బాగా చేశారు. నందిని రెడ్డి గారి డైరెక్షన్ బాగుంది, ఆవిడకి మంచి కంబ్యాక్ ఫిలిమే. సో థియేటర్లో డీసెంట్ వాచ్ ఫర్ ఫ్యామిలీస్ అందరూ ఓ మంచి సినిమా చూడాలి, డీసెంట్ వాచ్ సమంత గారి పెర్ఫార్మెన్స్ కోసం అనుకుంటే మా ఇంటి బంగారం చూడొచ్చు. బట్ రొటీన్ స్టోరీ, కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్ రండి, ఎంజాయ్ చేస్తారు.
ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని అరే యాక్షన్ ఉంది అనుకుంటే ఏం ఉండదు. 2 యాక్షన్ ఎపిసోడ్స్. సో ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ రేటింగ్ కావాలా? రేటింగ్ అయితే 5కి 2.5. నాకు ఫ్యామిలీ యాక్సెప్టెన్స్ అంటే తను చేసిందంతా ఫ్యామిలీ కోసమే కదా. 2-3 టైమ్స్ వస్తుంది డైలాగ్. ఏమన్నా నా ఫ్యామిలీ మీదకి వస్తే నేను చూసుకుంటా, వాళ్ళకి ఏమి రానివ్వను. సో దట్ సీన్ ఈజ్ స్టాంప్, ఫైనల్ స్టాంప్ ఫర్ ద మూవీ. సూపర్ మ్యూజిక్ డాన్స్. సమంత చెప్తున్నాను కదా, అసలు అంటే కంబ్యాక్ అనలేము. షీ టుక్ నో గ్యాప్. అంటే ఆ పర్ఫార్మెన్స్లో తెలుస్తుంది మీకు ఎంత ప్రాక్టీస్ చేయాలంటే. అసలు డాన్స్ మేము ఊరికే ట్రై చేద్దామంటే కూడా రావు మనకు. ఎవ్రీథింగ్ డైలాగ్ ఒక ఫ్రేమ్లో షీఈ్ లైక్ ఫైటర్. నెక్స్ట్ సీన్లో మళ్ళీ మంచి కోడలు. మా పెళ్లి టైంలో వాళ్ళందరూ వస్తారు, ఆ టైంలో ఒక్క సెకండ్లో మళ్ళీ ఆ సీరియస్ ఎక్స్ప్రెషన్, సూపర్ బాడీ లాంగ్వేజ్. అది ఒక సెకండ్లో రాదు, అది ఎక్సలెంట్. శ్రీముఖి సూపర్, నో అసలు దానికి ఇంకా క్వశ్చనే లేదు. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కాంబినేషన్ ఉంది చూడండి, ఫుల్ లెంగ్త్. ప్రతి సినిమాలోనూ 2 ఫ్రెండ్స్ చూపిస్తారు, బట్ ఆవిడ సమంత గారి రోల్, వాళ్ళ కిరణ్మయి ఫ్రెండ్ రోల్ ఫుల్ లెంగ్త్. లాస్ట్ సీన్ వరకు దాన్ని ఎంటర్టైన్ చేశారు చూడండి, సూపర్. అది చెప్తున్నాను కదా, ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇంకా చెప్తే ఇంకా చాలా వస్తాయి. టోటల్ బ్యాలెన్స్డ్ ఎంటర్టైనర్ మూవీ. ఒక్కొక్కరిని కొడతా చూడు ప్రేమతో నబ్బా. యా మూవీ చాలా బాగుంది, మేమంతా చాలా బాగా ఎంజాయ్ చేసాం. యా ట్రైలర్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. అంటే ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ, తను శారీలో బస్లో ఫైట్ అది కానీ చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అయ్యాను. అంత ఎగ్జైటెడ్గా మూవీకి వచ్చాము. మాకు చాలా బాగా సాటిస్ఫై అయ్యాం మూవీ చూసి అయితే. అంటే ఒకటి అని నేను చెప్పలేను, ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ కానీ అన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించాయి. చాలా కొత్తగా అనిపించింది. అంటే ఇన్ని రోజులు శామ్ మూవీస్ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తులాగా అనిపించింది. చాలా డిఫరెంట్గా నేను శామ్ని చూసాను ఈ మూవీలో, చాలా బాగా అనిపించింది. ఆహాహా లేదు, అది డిఫరెంట్ ఇది డిఫరెంట్. ఫ్లాష్ బ్యాక్ అలా ఏమనిపించలేదు, బోత్ ఆర్ డిఫరెంట్. యా అది కూడా చాలా ఎంగేజింగ్గా అనిపించింది, బాగుంది. మూవీకి అయితే డెఫినెట్గా అందరూ కనెక్ట్ అవుతారు, ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్రెండ్స్ మీరు ఎవరితో వచ్చినా కూడా మూవీ ఎంజాయ్ చేస్తారు బాగా. యా వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బాగుంది. అంటే ఫన్నీ ఆ తోటి కోడల మధ్య గొడవలు కానీ అవి చాలా ఫన్నీగా చూపించారు. ఆ సీక్వెన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. యా యా అంటే ఇందులో చాలా ఉంటాయి, మీరు అలా ఎక్స్పెక్ట్ చేసి చూడొచ్చు. అవన్నీ ఇంకా మూవీలోనే చూడాలి, ఇక్కడ చెప్పలేదు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆయన చాలా బాగా కొట్టారు. ఈవెన్ ఇంటర్వెల్ సీక్వెన్స్ కానీ తర్వాత క్లైమాక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. అంటే నాకు చాలా బాగా నచ్చింది, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎవ్రీ సీన్ కూడా బాగా అనిపించింది. రేటింగ్ నన్ను అడిగితే నేను 4.5 ఇస్తాను. యా ఇద్దరి మధ్య తోడికోడలు, ఆ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది చాలా బాగా తీసుకొచ్చారు. ఫస్ట్లో అంతా ఫైట్ చేసుకుంటూ లాస్ట్లో కలిసిపోయి ఒక ఫ్యామిలీ లేడీ అందరూ ఫ్యామిలీ అంతా కలిస్తే ఏం చేయొచ్చు అనేది ఈ మూవీలో చూడొచ్చు. మీరు మెయిన్ క్యారెక్టర్స్ చూసుకుంటే ఇంకా ప్రతి ఒక్కరు మెయిన్ క్యారెక్టర్ అనే చెప్పచ్చు. బికాస్ ప్రతి ఒక్కరు సీన్స్ కూడా వాళ్ళ ఎమోషన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. అమ్మాయిలు ఏం నేర్చుకుంటే బాగుంటుంది? యా ఎస్పెషలీ శామ్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా నుంచి వచ్చింది అండ్ తను ధైర్యంగా తన భయాన్ని పోగొట్టుకొని ఇంత ధైర్యంగా వచ్చి ఫైట్ చేసింది. ఫ్యామిలీ కోసం ఏదైనా ముందుకు నిలబడాలి అని అమ్మాయిలు చాలా ధైర్యంగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ ముసలి వాళ్ళ వరకు అందరూ కూర్చొని చూడండి. ప్రత్యేకంగా ఆడవాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు చూడండి, చాలా బాగుంది మూవీ. చాలా రోజులు అయిపోయింది, చాలా ఇయర్స్ అయిపోయింది ఇట్లా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే మూవీ వచ్చి. ఆబ్వియస్లీ వస్తున్నాయి ఒకటి రెండు. ఒక ఫ్యాన్గా సమంత యాక్షన్ చూస్తూనే ఉన్నామండి ఫ్రమ్ ఫ్యూ ఇయర్స్. ఈసారి కొత్తగా ఏంటి అని అంటే ఆవిడ శారీ కట్టుకొని ఆ యాక్షన్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్, కానీ చాలా ఈజీతో చేశారు అని అనిపించింది. అది చాలా బాగా అనిపించింది. లేడీ సూపర్ స్టార్ ఆల్రెడీ ఇక్కడ వేసుకున్నాం కదండి. ఆవిడ
మన సురేష్ బాబు గారు అల్లు అరవింద్ గారే చెప్పారు మహానటి గారు సావిత్రి గారి తర్వాత ఆవిడ అని చెప్పి, ఇంకా మేం చెప్పేది ఏముంటుందండి, మా ఫ్యాన్స్ ఎలా ఉన్నా నచ్చుతారు. సో మూవీ అయితే అందరూ ఇంట్లో ఫ్యామిలీస్తో వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా పిల్లలతో కలిసి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. చాలా 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 బాగుంది మూవీ. అండ్ శామ్ సారీలో ఫైట్ చేయడం అనేది చాలా కొత్తగా అనిపించింది. డెఫినెట్లీ మస్ట్ వాచ్. ఫ్యామిలీ అందరూ కలిపి చూడాలని కోరుకుంటున్నాం. ఎస్, మేము డై హార్ట్ ఫ్యాన్స్ శామ్ టీమ్. ఎందుకు సమంత అంటే లైక్ సమంత చాలా అంటే ఎలా చెప్పాలి, ఫ్యాన్ అంతే ఫస్ట్ నుంచి. సో తను చేసే సోషల్ సర్వీస్ కానీ ఎవ్రీథింగ్ చాలా నచ్చుతుంది. ఐ హ్యావ్ టు గో. సారీ.